నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇయాల ఒక సంచలన విషయం గురించి చెప్పుకోవాలి. పేరు వింటేనే వణుకు పుట్టించే హైడ్రా ఇప్పుడు ఒక కొత్త అడుగు వేసింది. అసలు విషయం ఏందంటే, సమాజంలో ఎవరైనా సరే కష్టపడి బతుకుతానంటే వాళ్లకు చేయితనిచ్చే వ్యవస్థ ఉండాలని నిరూపించింది. అందరికీ నమస్కారం. నా పేరు రుచిత. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ ని. నేను హైడ్రా డిపార్ట్మెంట్ ఈగల్ టీంలో ఒక మెంబర్గా వర్క్ చేస్తున్నాను. మేము ఈరోజు హైడ్రా డిపార్ట్మెంట్లో ఒక భాగంగా ప్రభుత్వ ప్రకృతి ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడంలో ప్రభుత్వానికి వెన్నంటూ ఉంటూ హైడ్రా డిపార్ట్మెంట్కి సహకారంగా మేము ఉంటూ పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వంలో మేము ఒక భాగంగా హైడ్రా డిపార్ట్మెంట్కి సహకారాలు అందిస్తూ. నమస్కారం, నా పేరు గాయత్రి. నేను హైడ్రా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హైడ్రా డిపార్ట్మెంట్లో ఈగల్ టీంలో వర్క్ చేస్తున్నాను. మాకు తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు, మరియు హైడ్రా డిపార్ట్మెంటు రంగనాథ్ సార్ గారు మాకు సహకరించి మా భిక్షాటన నుండి మాకు తప్పించి, మాకు ప్రభుత్వంలో మీకు సమానము, అందరు మనుషులు ఒకటి అని చెప్పేసి తీసుకొని ఉద్యోగం ఇచ్చి హైడ్రా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకు ముఖ్య పాత్ర ఇచ్చి ఈగల్ టీంతో అందరితో సమానంగా ఈగల్ టీంగా వర్తించి మమ్మల్ని తీసుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. మాకు హైడ్రా డిపార్ట్మెంట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రంగనాథ్ సార్ గారు మాకు చూసుకుంటున్నారు. ప్లస్ మళ్ళా ఇక్కడ ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు తాన్సీరాయ్. నేను ఈరోజు హైడ్రా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అండ్ మా వర్క్ వచ్చేసి మేము డెమోలిషన్స్లో కూడా మా డిపార్ట్మెంట్కి మా యొక్క సహకారం అందిస్తూ మేము ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి మేము ఒక భాగంగా ఉన్నాము. అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, మన అడ్మిన్ సార్కి, మన రంగనాథ్ సార్కి చాలా థ్యాంక్స్. ఒకప్పుడు చేతులు చాపి భిక్షాటన చేస్తూ సమాజం చూపుకు భయపడి మూలాలకు పరిమితమైన 16 మంది ట్రాన్స్జెండర్లు ఇప్పుడు హైడ్రా ఈగల్ టీం పేరుతో ఫీల్డ్ లోకి దిగారు. ఇది వినడానికి షాకింగ్ గా ఉన్నా నిజం అట్లనే ఉంది. అమీన్పూర్, మాధాపూర్ ఏరియాలో చెరువులు కబ్జా అవుతుంటే అడ్డం తిరిగి ప్రభుత్వ భూములను కాపాడే ఈగల్ టీమ్ గా వీళ్ళు ఇప్పుడు పహారా కాస్తున్నారు. ఒకప్పుడు ఆకలి తీరక అడ్డుకున్న చేతులు ఇప్పుడు సమాజం కోసం గట్టిగా నిలబడుతున్నాయి. మేము ఎవరికీ తక్కువ కాదు, మాకు గౌరవప్రదమైన బతుకు ఉంది అని ఈ టీం సభ్యులు నిరూపిస్తున్నారు. భిక్షాటన వదిలేసి బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వ విధుల్లో చేరిన వీళ్లకు ఇప్పుడు సమాజం నుండి వస్తున్న గౌరవం మామూలుది కాదు. చూసారా, మార్పు అంటే ఇట్లుండాలి. కేవలం ఆశయం మాత్రమే కాదు, వాళ్లకు ఒక ఉపాధిని ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో కొత్త ఆశను నింపింది ప్రభుత్వం. భిక్షాటన మానేసి బాధ్యతగా భూములను కాపాడుతున్న ఈ ఈగల్స్ గురించి మీరేమంటారు? ఈ స్ఫూర్తిదాయకమైన విషయంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి తాజా రాజకీయ సమస్యల అప్డేట్స్ కోసం News 9 టీవీని వీక్షిస్తూనే ఉండండి.